ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి, కస్టోడియల్ టార్చర్ పెట్టి హత్యాయత్నం చేసిన సంఘటన మనం మర్చిపోలే. ఈ కేసు మీద మరి రఘురామకృష్ణంరాజు గారు కంటిన్యూస్ ఫాలోఅప్ చేస్తున్న నేపథ్యంలో కేసు విచారణ స్పీడ్‌గానే జరుగుతా ఉంది. ఈ మధ్య కాలంలో ఈ కేసుకు సంబంధించి మరి అప్పుడు ఉన్నటువంటి టార్చర్‌కి కారణమైనటువంటి, చేసినటువంటి, ఆదేశాలు ఇచ్చినటువంటి సూత్రధారి అసలు బిగ్ బాస్ ఎవరో అనేది ఇంకా తేలలేదు. కానీ మరి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అధికారుల్లో సునీల్ కుమార్ గాని, సునీల్ నాయక్ గాని ఈళ్ళందరి మీద విచారణ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నిన్న గూడా లేటెస్ట్‌గా ఈ సునీల్‌ని విచారణ జేశారు. సునీల్ నాయక్‌ని విచారణ జేశారు. ఈ విచారణలో చాలా కీలకమైన అంశాలు వాళ్ళు వాంగ్మూలంలో చెప్పినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అంటే రఘురామకృష్ణంరాజు కేసు వేగవంతంగా విచారణ దర్యాప్తు జరుగుతా ఉంది. ఈ కేసులో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి విచారణకి పిలుస్తారు. తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఈ కేసులో ఉంటుందా అని చర్చ అయితే జరుగుతుంది. వెంటనే అరెస్టు చేస్తారు అని నేను చెప్పను. కానీ